హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీ వయసు 30 దాటిపోతే మెటాబాలిజం స్లో అయిపోతుంది. సో ఎక్కువగా ఫ్యాట్ పడుతుంది, ఎనర్జీ తగ్గిపోతుంది. కానీ సరైన డైట్ ఉంటే మీరు ఫిట్గా ఉంటారు. సో ఈ వీడియోలో 30 నుంచి 45 ఏజ్ వాళ్ళ కోసం జిమ్కి బాగా సూట్ అయ్యే డైట్ ప్లాన్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చివరి వరకు అయితే చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. ముందుగా మనం బ్రేక్ఫాస్ట్ నుంచి అయితే మొదలెడదాం. మీరు ఉదయాన్నే లేచిన 30 నిమిషాల్లో ఏం తినాలనేది ఇప్పుడు చెప్తా. ఇదైతే దీనివల్ల మీకు ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో మీరు బ్రేక్ఫాస్ట్కి అయితే 3 ఉడకబెట్టిన గుడ్లు, అలాగే 2 బ్రౌన్ బ్రెడ్ స్లైస్, అలాగే 1 కప్పు గ్రీన్ టీ తాగాల్సి ఉంటుంది. ఒకవేళ అవి లేకపోతే మీకు అందుబాటులో 1 బనానా, అలాగే వేవ్ ప్రోటీన్ ఉంటే సో వాటిని నీళ్ళలో కలుపుకొని అయితే తాగండి. అలాగే 5 బాదం పప్పులు అయితే తినాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి అనమాట. ఓకే, అలాగే ప్రీ వర్కౌట్. సో మీరు వర్కౌట్కి 30 మినిట్స్ ముందు చిన్న స్నాక్స్ అయినా తినాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఎనర్జీ బూస్ట్ చేస్తుంది అనమాట. సో మీరు వర్కౌట్ స్టార్ట్ చేసే ముందైతే 1 పీనట్ బటర్ బ్రెడ్, లేకపోతే బ్లాక్ కాఫీ, లేదా 1 బనానా. సో ఈ 3 తీసుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా మీరు ప్రీ వర్కౌట్కి ముందైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వర్కౌట్ అయిపోయిన వెంటనే సో వర్కౌట్ తర్వాత మజిల్స్ అనేవి మనకి రిపేర్ అయ్యి రికవరీకి అయితే హై ప్రోటీన్ ఫుడ్ అయితే చాలా అవసరం అనమాట. సో మనం వర్కౌట్ తర్వాతే కదా మన బాడీ అనేది, మన మజిల్స్ అనేవి రికవరీ అవుతాయి. సో దానికోసం హై ప్రోటీన్ ఫుడ్ అయితే చాలా అవసరం మీకు. సో 1 స్కూప్ వేవ్ ప్రోటీన్ మిల్క్లో అయితే మిక్స్ చేసి తాగొచ్చు. అలాగే 1 బనానా, 1 బాయిల్డ్ ఎగ్, లేకపోతే 1 బౌల్ ఓట్స్ విత్ మిల్క్, లేదా చిన్న చికెన్ బ్రీస్ట్, 1 పన్నీర్ పీసు. సో ఇవైతే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట వర్కౌట్ అయిపోయిన తర్వాత. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం భోజనం గురించి అయితే మాట్లాడదాం. ఇది మెయిన్ మీల్ అనమాట. సో ఇది చాలా మెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ బ్యాలెన్స్గా ఉంటాయన్నమాట ఇది మీరు ఫాలో అవుతే. సో 1 కప్ బ్రౌన్ రైస్, అలాగే 1 బౌల్ పప్పు లేదా సాంబార్ అయితే తీసుకోవచ్చు. అలాగే 100 గ్రామ్స్ గ్రిల్డ్ చికెన్ లేదా పన్నీర్. సో అలాగే వెజిటేబుల్స్లో సలాడ్ అయితే తీసుకోవచ్చు, లేకపోతే కాకరకాయ కర్రీ, లేదా బెండకాయ కర్రీ, లేదా ముల్లంగి కర్రీ. సో ఇందులో మీరు ఏదైనా సరే మధ్యాహ్నం భోజనంలో అయితే తీసుకోవచ్చు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అలాగే సాయంత్రం స్నాక్. సో సాయంత్రం అప్పటికప్పుడు ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మధ్యాహ్నం తినే సాయంత్రం కల్లా డైజెస్ట్ అయిపోద్ది కాబట్టి సో దానివల్ల మీకు ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, డ్రాప్ అవుతుంది అని అనిపిస్తే సో ఈ స్నాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 1 బనానా లేదా యాపిల్, లేదా 1 కప్పు గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ. ఓకే, అలాగే వేరుశనగలు అనమాట, రోస్టెడ్ చనా అనమాట. సో ఇవి మీ స్నాక్స్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ వచ్చి రాత్రి భోజనం. సో ఇది కూడా ఇంపార్టెంట్, కానీ రాత్రి భోజనం అనేది చాలా లైట్గా ఉండాలి, చాలా తక్కువ తినాలి. సో మీకు ఫ్యాట్ పడకుండా ఉంటుంది అనమాట. సో 1 బౌల్ వెజిటేబుల్ సూప్ అయితే తీసుకోండి. అలాగే 1 ఉడికించిన గుడ్డు, లేదా 1 చపాతీ, జొన్న రొట్టి. సరేనా? సో ఇవైతే మీరు ఫాలో అవ్వండి. లేదా మీకు ఇంకా అంటే డబ్బులు పెట్టగలమా అనుకున్న వాళ్ళైతే గ్రిల్లెడ్ పన్నీర్ విత్ వెజ్జెస్, లేదా మూంగ్ దాల్. సో దాల్ అయితే చాలా ఇంపార్టెంట్. పప్పు చాలామంది తినరు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో పప్పు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీకి అయితే బాగా రికవరీకి అయితే పప్పు కూడా తింటే సరిపోతుంది, అది బాగుంటుంది, మనకి బాగా ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో చాలామందికి ఈ విషయం తెలియదు. అలాగే బాగా గమనించాల్సినవి ఏంటంటే రోజుకు కనీసం 3 లీటర్ల వాటర్ అయితే తాగాల్సి ఉంటుంది. 7 గంటల నిద్ర మాత్రం తప్పనిసరి. ఇది ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను. అలాగే చీట్ డేస్ అంటే బయట తినే అలవాట్లు అయితే తగ్గించండి, అసలు ఫుల్గా అవాయిడ్ చేసేయండి. అలాగే క్రాప్స్ అయితే తగ్గించండి, కార్బ్స్. అలాగే సరైన మోతాదులో ఉండాలి. ఏ ఫుడ్ మీరు తీసుకున్నా ఒక లిమిట్లో ఉండాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఆల్కహాల్ అయితే చాలా ఇంపార్టెంట్. అది అసలు మొత్తం మీ జీవితం నుంచే తీసేయండి జిమ్కి వెళ్తే మాత్రం, లేకపోతే మీ ఇష్టం. అలాగే సర్జరీ డ్రింక్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. సో ఇవన్నీ మీరు ఆల్కహాల్ మాత్రం అసలు తీసుకోకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే బయటనే ఇవ్వబడితే డ్రింకులు అవి కూడా తాగేకండి, సరేనా? ఇవి 30 నుంచి 45 ఏళ్ళ వయసులో ఫిట్గా ఉండడానికి ఫాలో అవ్వాల్సిన పర్ఫెక్ట్ జిమ్ డైట్ స్టెప్స్ అనమాట. అంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు సో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఓకే, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఒక లైక్ వేసి, షేర్ వేసి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇంకా ఇలాంటి ఫిట్నెస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి.